వెల్కమ్ టు A5 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి మల్లగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ టంటం భార్గవ్ బీఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం బీబీనగర్ మండల టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎరికల సుధాకర్ గౌడ్, మాజీ రైతు సమన్వయ అధ్యక్షుడు బొక్క జైపాల్ రెడ్డి, బీబీనగర్ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చింతల సుదర్శన్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు పిట్టల అశోక్, టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ లింగయ్య గౌడ్, కడం చంద్రశేఖర్, మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ గారి 72వ పుట్టినరోజు సందర్భంగా బీబీనగర్ పట్టణంలో కేక్ కట్ చేయడం జరిగింది. అన్నప్రసాదం జరుగుతుంది. యుగానికి ఒక్కరు ఇలాంటి నాయకులు పుడతారు, అందరూ పుడతారు, కానీ అందరిలా కాకుండా కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి. 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు పూర్తిగా ఉద్యమం చేసి
10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో కార్యక్రమాలను సంక్షేమ పథకాలు పబ్లిక్ ప్రజలకు అనుగుణంగా దేశంలోనే నెంబర్ 1 అని అనిపించుకున్నాడు. కేసీఆర్ అంటే ఒక శక్తి. అతన్ని ఎదిరించడం ఎవరి తరం కాదు. అతను ప్రజల కొరకు మంచి తాగునీరు సాగునీరు అని చెప్పేసి మిషన్ భాగీరథ కావచ్చు, కాకతీయ మిషన్ కావచ్చు, అలాంటి పథకాలను పెట్టి ఎంతోమందికి రైతులకు భరోసా ఇచ్చుకుంటూ రైతు బీమాని ప్రప్రథమంగా భారతదేశంలోనే ఇలాంటి స్కీమ్లను తీసుకురాని వ్యక్తి ఎవరు అంటే ఒక అతడి మహిళలకు ఒక అన్నగా, ఒక పెళ్లి కూతురుకు, ఒక మేనమామగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారకు అతను బీమాని ఎన్నో సంక్షేమ పథకాలకు మొదటి స్థానంలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రం. అది అతని వల్లనే అయింది. అతను మన బీబీనగర్ పట్టణానికి భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి ఎయిమ్స్ను 200 ఎకరాల జాగాన్ని ఇచ్చి అతని ఎయిమ్స్ను ఇక్కడ ప్రారంభించడానికి పూనుకొని ఇవాళ ఎయిమ్స్ స్టార్ట్ అవుతుంది. దానికి మూలం మన కేసీఆర్ గారే. అలాగే 70 కిలోమీటర్లున్న నల్గొండ జిల్లాను అతను జిల్లాకు ప్రజలు అంత దూరం పోలేరని కలెక్టర్ ఆఫీసుని తీసుకొచ్చి సుమారుగా 10 కిలోమీటర్ రేడియేషన్లోనే కలెక్టర్ ఆఫీసును చేసిండు. ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా ఉండాలి, అధికారులు అందుబాటులో ఉండాలి, అందరూ పోలేరు కలెక్టర్ ఆఫీస్కు, అందరూ ప్రభుత్వ ఉద్యోగులతోటి కలవలేరు కాబట్టి అతను పెట్టడం జరిగింది. అలాగే మనకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ్యుల కొరకు అతను ఆఫీసులను కట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి వ్యక్తి పట్టణం పోయలేరు, ప్రజల కొరకు పట్టణం పోకలేకుండా ఎమ్మెల్యే స్థాయి అధికారులని ఇక్కడ తీసుకొచ్చి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి అతను నియోజకవర్గంలోనే ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే భువనగిరి నియోజకవర్గానికి 40 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఇవ్వడం జరిగింది. అందుట్లో చేసిన ఇప్పటికీ కూడా మాజీ సర్పంచులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఆ డబ్బులను ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్గా స్థాపించాలని అతని పేరును వాడుకోవద్దు అని చెప్తున్నాడు, కానీ అది అంతం కాదు. అది ఏ రోజైనా కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. కేసీఆర్ లేని తెలంగాణ లేదు. ఎంతో ఉద్యమంలోనే కానీ అన్ని రాజకీయ నాయకులను, అన్ని పార్టీలను ఏకదాటిగా తీసుకొచ్చి ఒకే తాటి మీద తీసుకొచ్చి పార్లమెంటులో ఉద్యమం చేసి పార్లమెంటులో బిల్లు, ప్రత్యేక బిల్లు, ఎందుకంటే మనకు ఆ రోజు నాడు ఉన్న మెజార్టీ 2 ఎంపీ సీట్లు. ఈ 2 ఎంపీ సీట్ల నుంచి కూడా చట్టంలోని దశకులను గ్రహించి అతడు ఆర్టికల్ 3 నుంచి కంపల్సరీ రాజ్యాంగంలో ఉన్నటువంటి దానిని మెజార్టీ పర్సన్స్ ఆంధ్ర వాళ్ళు వద్దు అన్నా కూడా కాదు, కంపల్సరీ కావాలి, మైనార్టీ ఉన్నంత మాత్రాన మేము కోల్పోవద్దు, అధికారాన్ని కోల్పోవద్దు, కంపల్సరీ మాకు అవకాశం కావాలని చెప్పేసి పట్టుబట్టి అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 2013లో ఏర్పడడం జరిగింది. దానికి మూలం కేసీఆర్ గారే. కేసీఆర్ లేకుంటే ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదు. ఎందుకంటే మనకున్న నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాలు అతి తక్కువ కాబట్టి ఈ నియోజకవర్గాల నుంచి అది వచ్చే సమస్యనే కాదు. కాబట్టి అతను ఆమరణ నిరాహారదీక్ష కూడా చేసిండు. తెలంగాణ రావడమో నేను చావడమో అనే ఒక దాటి మీద నిలబడి 10 రోజులు అతను నిరాహారదీక్ష చేయడం జరిగింది. ఆమరణ నిరాహారదీక్ష జరుగుతున్నప్పుడే కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కలవొచ్చి కంపల్సరీ ఇవ్వాలి, ఇవ్వకపోతే తప్పదు, మేము తప్పించుకోలేము. 2009 నుంచి 2013 వరకు కాలయాపన చేసింది శ్రీకృష్ణ కమిటీ అని. ఆ కమిటీని కూడా పక్కనతో ఈ కమిటీలు మాకు పనికిరావు, మాకు కావాల్సింది ఒకే ఒకటి, మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కూడా కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వం ఆ రోజు నాడు ఇతనికి ప్రపోజల్ తీసుకొచ్చే, మాకు పదవులు వద్దు, మాకు తెలంగాణనే మూలం, తెలంగాణ తప్ప ఇంకా మాకు ఎలాంటి మీరు కండిషన్లు వద్దు, అన్కండిషన్లు. ఆఖరికి ఏమన్నారు, మీకు రాయల తెలంగాణ ప్రకటిస్తామన్నారు. రాయల తెలంగాణ కాదు, మా మునుపటి తెలంగాణ ఎలా ఉన్నదో స్వతంత్రం రాకముందు అలాంటి తెలంగాణనే మాకు కావాలని ఒకటే నినాదంతో జాతి మొత్తం, తెలంగాణ జాతి మొత్తం ఒకే తాటి మీదకి తీసుకొచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు. అతని స్మరించుకుంటూ అతని ఆ జాడలో నడవాలి. ఇంకా రాబో కాలంలో తెలంగాణ అతని సేవలు ఇంకా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. జై తెలంగాణ. జై కేసీఆర్. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై పైలశేఖర్ రెడ్డి. జై పైలశేఖర్.